ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫుల్ వీడియో అయితే ఒకసారి చూసేయండి. ఇంకా ఈరోజు విషయం ఏంటంటే ఇంకా పూజా రూమ్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుందాం అనుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఈరోజు మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ నీట్గా చేసేసుకుని నేను కూడా రెడీ అయిపోయి ఇంకా నాతో పాటే మా బాబు కూడా ఉంటాడు కాబట్టి వాడిని కూడా నీట్గా రెడీ చేసేసాను. ఇంకా వాడిని రెడీ చేసేటప్పటికి నాకైతే మధ్యాహ్నం 10:30 అలా అయిపోయింది అనమాట. మా బాబుని రెడీ చేసుకుని ఇంకా వాడికైతే ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ అయి పెట్టాలి కదా. ఇంకా వాడి టిఫిన్ పెట్టలేదు అనుకోండి, నేను ఏ పని చేసినా కూడా అస్సలు ఊరుకోడు. ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఏడుస్తూనే ఉంటాడు అనమాట. ఇంకా ఆడిని కాసేపు నిద్ర పుంచుదాం అనుకున్నానులే కానీ వాడైతే నిద్రపోవట్లేదు, ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా లేట్ అయిపోతుందిలే, ఇంకా పూజ చేసుకునేటప్పటికి ఇంకా డీప్ క్లీనింగ్ అయ్యేటప్పటికే చాలా టైం అవుతుంది అని చెప్పేసి ఇంక ఇప్పటికప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా రెడీ చేసి అక్కడ నేను అటు వెళ్ళి వచ్చేలోపు చూసారా బ్యాట్ తీసుకుని ఎలా ఆడుతున్నాడో. ఇంకా బ్యాట్ తీసుకుని ఆడుకునేవాడు ఆడుకోవచ్చు కదా, ఇంకా ఆ కుజ్జీలు అయితే ఎక్కడాన్ని చూస్తున్నాడు అనమాట. వీడినైతే ఎప్పుడు కాపలా కాయాలి. పిల్లలకైతే నెల పెరిగే కుందికి ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది కానీ అస్సలు తగ్గదు కదా. మా బాబుకైతే అసలు డబల్ అయిపోతుంది. వీడిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలంటే నాకైతే చాలా కష్టంగానే ఉంది. ఇంకా కానీ ఇప్పుడే కదా వాళ్ళ మెమరీస్ అన్నీ అలాగూ వాళ్ళు చిన్నతనంలో చేసిన వాళ్ళని అలాగూ గుర్తుండిపోయేదని చెప్పేసి అలా తట్టుకుంటాను అనమాట. మా పాప అయితే ఇప్పటికి 4-5 దెబ్బలు వేసేసేదాన్ని. వీడినైతే కొంచెం టేక్ కేర్గా మెల్లగా నిదానంగా చెప్పుకుంటూ ఒక్కొక్కసారి నాకు వచ్చే కోపానికి వీడికి కూడా ఇంకా 2 దెబ్బలు అయితే పడిపోతాయి అన్నమాట. కాసేపు ఏడుస్తాడు. కానీ మా పాప అయితే కొట్టిన వెంటనే బాగా ఏడుస్తుంది. వీడైతే అసలు కొట్టినా కూడా కొట్టనట్టు అలాగే నుంచుంటాడు. వీళ్ళు అంత ధైర్యం అయితే ఉండిపోతుంది అనమాట. ఇంకా గార్డెన్లోకి వెళ్ళి ఇంకా పూలు అయితే నీట్గా కోసుకొచ్చేసాను. ఇంకా మార్నింగ్ శనివారం రోజు కానీ ఇలా ఏదన్నా డీప్ క్లీనింగ్ చేసుకోవాలంటే ఇంకా పూలు పెట్టుకుని ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని మొత్తం సర్దుకుంటేనే అదేంతో ఒక ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా పక్కనే కూర్చోబెట్టుకుంటుంటే ఇంకా నా పని చెప్పండి. ఇంకా అవి తీస్తాడు, ఇది తీస్తాడు, నాకు కనపడేటట్టు తీస్తాడు, నాకు కనపడినట్టు తీస్తాడు. ఇంకా గంట అయితే తిప్పుతా నా కాలు మీద అయితే వేసేసాడు అనమాట. ఇంకెంత నొప్పి వచ్చింది. ఇంకా అలా అని చెప్పి వాళ్ళని కొట్టలేము కదా, వాళ్ళైతే చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళకు కూడా ఏమి తెలియదు కదా. మా బాబు విషయంలో అయితే నేనైతే చాలా అంటే చాలా జాగ్రత్త పడతాను. ఇంకా నాకైతే వేసాడు. ఇంకా అదే దెబ్బ వాడి తగ్గినాడు కాబట్టి కొంచెం ఎంతసేపు భరాయించగలుగుతాం. వాళ్ళైతే చిన్నపిల్లలు కదా, వాళ్ళైతే కొంచెం కూడా పెయిన్ భరాయించలేరు కదా. ఇంకా మొత్తం అయితే దేవుడు ఫోటోలు మొత్తం తీసేసి పక్కన పెట్టేసి ఇంకా పేపర్స్ అన్ని నీట్గా తీసేసి ఇంకా మొత్తం క్లాత్ అయితే తీసుకొచ్చి నీట్గా మొత్తం తుడిచేసాను అనమాట. ఇంకా దేవుడు దీపారాజన చేసుకునే కుందులు అవన్నీ కూడా కడగడానికి అయితే అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంకా మొత్తం అయితే లైట్గా బూజు అయితే పట్టేసింది అనమాట. ఇంకా మొత్తం నీట్గా అయితే తుడిచేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను చేసుకుంటున్నానే కానీ ఆ ఫోటోలన్నీ ఎక్కడ లాగి కింద పడేస్తాడని ఎక్కడైనా రూమ్లో పడుకోబెట్టేసి వదిలేద్దామన్నా కూడా వీటితో టెన్షన్, ఏది ఎక్కడ పగలగొట్టేసుకుని అక్కడ దెబ్బలు తగిలించేసుకుంటాడని ఎక్కడో చోట ఈ దెబ్బలు తగిలించుకోకుండా అస్సలు ఉండడు. వీడితో అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం టెన్షన్ పడతాను. నిదానంగా పనులు అయితే చేసుకోవాలి. గబగబా వెంటనే అయిపోవాలనుకున్నాం అనుకోండి, వీడికి దెబ్బలు తగులుతాయి, మనకి దెబ్బలు తగిలిచేస్తాడు. అలాగుంటుంది అనమాట మా బాబుతో అయితే. ఇంకా దీపారాజన కోసం కుందులు అయితే నీట్గా అట్లన్నిటిని ఉప్పు, చింతపండు, నిమ్మకాయ మొత్తం వేసేసి క్లీనింగ్ అయితే బాగా చేసుకుంటున్నాను. డైలీ కూడా చేస్తావులే కానీ మరీ ఎంతగా అయితే చెయ్యం కదా. అందుకని ఇంకొకసారి నీట్గా అన్నిటి పెట్టి నీట్గా అయ్యేంత వరకు మంచిగా కడిగేసి వాటిని పక్కన పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర ఫోటోలకి అయితే ఇంకా బొట్లు అయి పెట్టేస్తున్నాను అనమాట. మా బాబు కూడా సైలెంట్గా ఇక్కడే పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాడు అనమాట. ఒక్కసారి గట్టిగా గదివామనుకోండి ఇంకా సైలెంట్గా ఏం మాట్లాడకుండా పక్కన ఉంటాడు. అలాగే మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి ఇంకా వాడు అల్లరి ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా నేను ముందలే ఇక్కడైతే మొత్తం నీట్గా తడిగుడ్డ అయితే వేసేసి తుడిచేసి బొట్లు అయి పెట్టేసి ఇంకా ముగ్గు కూడా వేసేసాను. ఇంకా పేపర్లు కూడా వేసాను అనమాట. ఇంకా ఆ టైంలో మా బాబు బాగా అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే అది చేసేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే వాటికి బొట్లు అయితే పెట్టేసుకుని ఇంకా మొత్తం సర్దేసుకుని ఇంకా దేవుడికి అయితే దీపం కూడా పెట్టేసుకున్నాను. దీపం పెట్టుకునేటప్పటికే దగ్గరగా 11:30-12 అయితే అవ్వచ్చేసింది అనమాట. చాలా లేట్ అయితే పట్టేసింది. నిదానంగా చేసుకోవాలి కదా, తొందరగా అవ్వాలి అన్నా కూడా చిన్నపిల్లల్ని పెట్టుకుని అవ్వదు కాబట్టి ఇంకా దేవుడి దగ్గర ఇవ్వాలా ప్రసాదం చేసి పెట్టే అంత నా దగ్గర అయితే ఓపిక లేదని చెప్పేసి ఇక్కడికే వంట కూడా చేయలేదని చెప్పేసి ఇంకా అందుకని ఇంకా మామిడి పళ్ళు ఉంటే ఇంకా మామిడి పళ్ళు అయితే పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాజన అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. దీపారాజన మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అయితే జేజి అని చెప్పేసి అలా దండం పెడుతున్నాడు. తాత అంటాడు. ఇంకా దేవుడి దగ్గర ఫోటోల దగ్గరికి అయితే వెళ్ళి తాత అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. ఇంకా దండాలు అయితే ఎలా పెడతాడు, గోవింద అనగానే 2 చేతులు పైకి పెట్టేసి చాలా ముద్దుగా అసలు దండం అయితే పెట్టేస్తాడు అనమాట దేవుడి దగ్గర. చూడండి అసలు అక్కడ దగ్గర ఉన్న పీటలు అవన్నీ తీసుకుని బయటికి తీసుకొచ్చేసి అసలు ఎట్లా అంటే అలాగూ ఇంకా మనం ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళని వదిలేసి ఇంకా ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉండటమే. ఇంక ఈ రోజైతే మా బావ కోసం అయితే కొన్ని పాల తాలికలు
తలికలు కూడా కాద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇంకా బియ్య పిండి అవన్నీ పట్టించుకొచ్చేసాను అనమాట. ఇక్కడైతే పాల తలికలు చేద్దామని చెప్పి నేను వెళ్తా ఉండగానే ఇంకా పీట ఎక్కేసి ఇంకా పైన మొత్తము ఆ మిషన్ మీదకి ఎక్కేసి ఇంకా నుంచునిపోయాడు అనమాట. ఇంక వీడిని పెట్టుకుని ఏ పని చేయకూడదు అని చెప్పేసి ఇంకా అక్కడే నుంచుని ఇంక వాడినైతే చూస్తూ ఉన్నాను. ఆ పీట తీసుకెళ్ళి ఆ బల్ల దగ్గర వేసుకుని ఇక్కడ మిషన్ కనపడుతుంది చూసారా బ్యాక్ సైడు, ఇంకా దాని మీదకైతే ఎక్కేసాడు అనమాట. ఇంక అంత హైట్లో ఎక్కడైతే ఇప్పుడే చేశాడు. ఇలాంటి పనులు కూడా చాలా చేస్తాడు, చాలా అంటే చాలా. మా పాప అయితే చాలా డీసెంట్గా ఉండేది కానీ వీడైతే చాలా అల్లరి అనమాట. ఎంత ఇదిగా అంటే అంత ఇదిగా వీడు అల్లరి. ఒక్కొక్కసారి అసలు బరాయించలేము అమ్మో అనుకుంటాం అయితే నేనైతే. ఇంకా అలాగే వాడినైతే కాసేపు వాళ్ళ నాన్న అయితే చూసుకోమని ఇంకా వాళ్ళ నాన్నకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వాళ్ళ నాన్న చేసేసేదాన్ని. కానీ ఈసారి ఎందుకో మా బాబుని పట్టుకుని ఇవి చేసే అంత ఓపిక అయితే నా దగ్గర అస్సలు లేదు. ఈసారి మా బావ అడిగిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను అనమాట చేయటం అయితే. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, సరే తింటాడు కదా అని చెప్పేసి ఇంకా చేశాను అనమాట. మా బావకైతే ఈ పాల తలికలు అంటే చాలా ఇష్టము. ఈ రెసిపీ ఏం తీయలేదు, రెసిపీ తీస్తూ ఇంకా మా బాబుతో ఆడుకుంటూ ఇవన్నీ చేయాలంటే నాకు కష్టమైపోతుంది అని చెప్పేసి ఇంకా నార్మల్గా చేసేసాను అనమాట. ఈ పాల తలికలు వీడియో రెసిపీ కావాలంటే ఇంకా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇంకా అంట్లన్నీ ఇంకా నీట్గా తువ్వేసుకుంటున్నాను. మా బావ ఉన్నప్పుడే ఇంకా చూసుకుంటా ఉంటాడు కదా, ఇంకా అప్పుడే ఇది కూడా క్లీనింగ్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా అంట్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పొయ్యి కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా బాబుకి అయితే అన్నం పెట్టేసి ఇంకా మధ్యాహ్నం అయితే వాడినైతే కాసేపు పడుకోబెట్టాలన్నమాట. ఇంకా వాడితో పాటే ఇంకా టైర్డ్ అయిపోయి నేను కూడా ఫుల్గా నిద్రపోయాను అనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఇంక లేచాము. వీడికైతే ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.